ఊరెంత దూరం ఉంది బాబు? వచ్చేసామండి. వచ్చేసారండి. ఇవాళ మన అదృష్టం పండింది. ఎవరిదో లెదర్ సూట్ కేస్ ఎంతో అందంగా ఉందే. లెదర్ సూట్ కేసు రా. చూసాను సార్, లేదు. సరిగ్గా వెతుకు. వెతికాను సార్, లేదు. చూడరా మళ్ళీ ఆ మూల. ఏమిటండి, ఏమైంది? సూట్ కేసు అండి, లెదర్ది. లోపల ఖాళీ లేదని పైన పెట్టాను, కనబడటం లేదు. రంగరంగా ఈ ఊరే అంతండి, అంతా రౌడీలు గుండాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేతులు ఎత్తితే చాలు అలా కొట్టుకుపోతారు. నా సంచి, అయ్యో నా సంచి, ఎవడు నా సంచి? అమ్మ సంచమ్మా. నమస్తే అన్నా. నమస్తే నమస్తే. ఏం జరిగిందన్నా? వీడేదో రెచ్చిపోతున్నాడు చూడు. పట్టుకో అన్నా. ఈ ఫేస్ గేడను పోలీస్ స్టేషన్ లో చూసినానా మళ్ళా. దేవురికేడేనా నువ్వు? అబ్బా అన్నా, కంట్లో పొడిచిండన్నా. ఇది గేవురి టెక్నిక్ అన్నా. పోలీస్ స్టేషన్ పదా చెప్తాను. అక్కడ చెప్తావా? గైతే పదా. కర్రా తీసుకుంటా, నాకు తెలుసులే అన్నా. ఇటు. అయ్యో వీళ్ళు మాత్రం సుబ్బాకన్నా. పోన్నా, ముందు పోన్నా, వెనకాల వస్తా. అన్నా సాయంత్రం అడ్డాలో వచ్చి కలుసుకుంటా. ఈ రౌడీ గురించి నువ్వేం భయపడమాక, మళ్ళా పక్కెళ్ళిరుగా కొడతా. ఓ కత్తెర, రేజరు, బ్లేడు ఇవా నువ్వు కొట్టకొచ్చింది. నీ బొగ్గ మీద నా ముత్తెట్ట అసలు సొమ్ము తీయించు. ఈ నక్షత్రానికి ఎంత ఇస్తావు? ఏంటి ఈటికే? ఓ 1/4 కిలో పీసు మిఠాయి, ఒక ఐస్ ఫ్రూట్ వస్తుంది, కొనుక్కొని చీక్కో. ఈటికేం వస్తాయా సత్తు? సత్తువా? ఇవి సత్తువైతే రంగాచారి, ఈ చొక్కా కుర్రాడి బాడీలో సత్తు ఉంది, చూపులో సత్తు ఉంది, వయసులో కూడా సత్తు ఉంది. ఈ చొక్కా ఒంటికి తగులుతుంటే ఆ విషయం తెలుస్తోంది. లూటరని మన చీకుని పోలీసులు లాకప్ లో పెట్టారు. లాకప్లోనా? చొక్కాతో ఒక ఆట ఆడిస్తా. మస్తాన్ భాయ్ అంటే ఎవరనుకున్నావు? వీరాదాస్ కి కుడి భుజం, ఏ యాదగిరి బిర్గా పట్టుకో. ఇది గేడ నూకినావు, జర బతుకు. వద్దులే, ఇది నాది. చెకింగ్ చేస్తా, జర కాళ్ళు 2 దగ్గర పెట్టుకో. మళ్ళా బంగారం గిట్ల దాచిన ఔరా బూట్ల గా దొరికిందిలే. తుత్తిరికి బీడి తాగుతావు? గరివారి ఇంతసేపు నీ కాళ్ళు పట్టినా అనరా? అవును సార్. జర ముందుగాల చెప్పలేవు నీ అబ్బా. తీసుకపో. వద్దులే, ఇది నాది. ఇంపోర్టెడ్ తీరునుండాది భయ్. కామారెడ్డి తీసుకపోతా. ఇంకేం పెట్టినావు? మక్కెళ్ళిరగదంతా. జర చెప్పరాదు. అరే హెడ్డు సార్, ఈ 100 రూపాయలు మీ అందరికి, ఈ 400 నాకు. సార్ మా షేర్ 200 సార్. షేర్ల లెక్క నా దగ్గర చెప్తా. అవరగర వారి కామారెడ్డి తీసుకుపోయి ఖైమా లెక్కను కొడతా. గా పాకెట్లో గేమ్ దాచినవునైనా. ఈ జేబులో ఏముందో చూడకు, గుండె పగులుద్ది. చెయ్యి రూబాబు చేస్తావు. ఏమనుకున్నావు? మక్కేలేరు కదంతా. అయ్యో ఏమైంది? రాణా ప్రతాప్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అయ్యో అబ్బా. లే లే పైకి. ఏమిటి నా మక్కిలు ఎరగదంతావా? లే అన్నా, లే రామారెడ్డి పోతా. టికెట్ దొరకపోతే నర్సీపట్ట పోతాలే అన్నా. ఇదేంటయ్యా ఏడుస్తూ ఎందుకు? లే అన్నా, లే. నే ఏడవలే, నవ్వుతున్నా.
అయ్యో ఏయ్, లే, లే, లే. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ని. చాకు అనేవాడిని లాకప్ లో పెట్టారా? వాడిని వెంటనే రిలీజ్ చేయండి. ఎట్లని? తాళం తాళం గిట్ల గెడబెట్టినా గిడబెట్టినావు. నేనే కొట్టేసిన. నువ్వేం చేస్తుంటావు? బస్సుల మీద ఉన్న సూట్ కేసుల్ని దొంగిలిస్తుంటా. ఈ పూరి లూటిరాని సార్. చిల్లర దొంగతనాలు జబర్దస్త్గా చేస్తది. నంబర్ 1 కేడీ పూరి ఇది. అవునా? నా సూట్ కేసు ఎక్కడ? సార్ ఈ ఇంటి దగ్గర ఉంది సార్. కావాలంటే ఈ ఇలా డ్రెస్- కాదు పవిత్రం. పొద్దుగాల తీసుకురాపు. అవును, వీడెవడు? ఈ గొడవ ఏంటి? ఉబే. అమ్మా, నేనేం తప్పు చేయలేదు సార్. దసరా మామూలు లేదని వీళ్ళే సెల్లో పెట్టారు. అవునా? సరే, ఈసారి విడిచిపెడతాను. మరోసారి ఇలాంటి పనులు చేయదు. అలాగే సార్. పోండి. రా. పా. ఇదిగోండి సార్. ఏమండో అలకానంద్ గారు, ఇదిగో మీ సంచి. 10 మంది పోలీసులు పంపిస్తే కానీ దొరకలేదు. ఆనాడు కూతురికి సమంతకమణి అందించిన జాంబవంతుడు, ఈనాడు ఈ సంచి అందించిన మీరు నాకొకేలా కనిపిస్తున్నారు. దరిద్రం, ఇదేం పోలికరా బాబు. ఏమన్నారు? అబే ఆహా, అంత కంగారు పడిపోతున్నారు. ఇంతకీ సంచులు ఏమున్నాయి? మణులా మాణిక్యాలా? విభూదండి. బూడిదా? అపచారం అపచారం, అలా మాట్లాడకూడదు. కళ్ళు పోతాయి. నోరు తెరవండి. దేనికండి? విభూది నోట్లో ఏమండి? తెరవండి. వద్దండి. ఓ, అబ్బా, కళ్ళు అయ్యయ్యో, మంటండి. ఏం అటు కనపడలేదండి. కాల్ డౌన్, అబ్బా, కాల్ తీసేయండి. ఏమండి, మండుతాయండి. అవునండి, రంగరంగా రంగరంగా కంట్లో పడిందండి. అవునండి. ఊతారండి? అయితే దగ్గరకు చూడండి. ఇంకా దగ్గరకు చూడండి. ఇంకా దగ్గరకు చూడండి. మీరా? ఏం బాబు? ఏం లేదు, అద్దెకిచ్చే పోర్షన్ చూపిస్తారా? కమాన్ బాబు. అదండి. ఇదే బాబు నీ గది. ఆయన బ్రతుకున్న రోజుల్లో మా బెడ్రూమ్. అలాగా అండి. ఇదిగో ఇక్కడే ఆయన ఎప్పుడూ ఈ కుర్చీలోనే కూర్చుని ఊగుతూ ఉండేవారు. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మా, ఆయనకి మన బాత్రూమ్ సంగతి చెప్పవే. చెప్పడం మర్చిపోయాను బాబు. మీకు మాకు ఒకటే కామన్ బాత్రూమ్. మరీ మంచిదండి. మనం అంతా ఒకే కుటుంబ సభ్యులా కలిసిపోవడానికి ఎప్పుడు ఈ కామన్ బాత్రూమ్లే సహాయపడుతుంటాయి. ఏమిటి, వీళ్ళు ఇక్కడ వాళ్ళేనా? ఇక్కడ వాళ్ళేమిట్రా, నీ మేనత్త కూతురు లూటిరాణి. ఓహో. బావా బావా, నన్ను సంస్కరించుకో బావా. సంస్కరించుకోవడం తర్వాత ముందు తస్కరించిన పర్సుని తిరిగి జోబులు పెట్టే. థ్యాంక్స్. సరే, నాకు ఇచ్చిన మాట గుర్తుందిగా? నేను వస్తాను. ఇలారా, కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాణా గారు తెలీదు. ఆయన కీపు. కీపా? వైఫ్ వైఫ్. ఇదిగో కానిస్టేబుల్, ఇలా వచ్చి చీరలు సెలెక్ట్ చేయి. చూడు, బెస్ట్ గా ఉండాలి. అన్నట్టు చీరలు బాంబేలో బెటరా లేక అమెరికాలో బెటరా? అండమాన్లో బెటర్, అక్కడికన్నా ఇక్కడ బెటర్. ఆహా, 50 చీరలు ప్యాక్ చేయండి. 50 చీరల? ఎందుకలా దీపం మహేష్ చూస్తావు? 50 చీరలే. మా ఇన్స్పెక్టర్ గారు పెద్ద ఫ్యామిలీ. అమ్ము, పరమశివుడు వచ్చేస్తున్నాడు. ఏమండి, మీరు వచ్చేసారా? హలో పాపా, ఎలా ఉన్నావు? హలో పాప, ఎలా ఉన్నావు? ఏమిటి కొత్తగా చీర సింగారించావు? ఇదో కొత్త టైపు దొంగతనానికి వేషమా? అబే, మీ మీద ఒట్టండి. నేను మా అక్క వచ్చాం. మీ అక్క? చూస్తుంటే మంచి కసక్కలా ఉంది. అవునండి. చూద్దాం పద. మీరు చూస్తే బెటర్. మనిద్దరం చూస్తే బెస్ట్. కాస్త ఫేస్ చూపించొచ్చుగా? ఘోష అండి. అక్క కొంచెం సిగ్గు. అచ్చా, వెరీ గుడ్. ఇదేమిటి గట్టిగా ఉంది? ఎక్సర్సైజ్ బాడీయా? వెరీ స్మూత్ బాడీ అండి. ఇదేమిటి? వడ్డాను అండి. ఆహా, ఇది? అదేంటబ్బా, అది స్పెక్టాకల్స్ అండి. ఆహాహా, ఎంత స్వీట్ వాయిస్. ఆల్ థ్యాంక్స్ అండి. ఈ రంగు చీర కట్టుకుని ఆడవాళ్ళని చూస్తుంటే నాకెందుకో ప్రేమ అలా పొంగి పొర్లుతుంది. అలా పక్కెడదాం. నేను లోపలికి బాబు. డ్యూటీ వదిలొచ్చాడు కదండి, అందుకే కొడుతున్నారు. థ్యాంక్స్. మరి బిల్ అండి? ఆయన ఇస్తారు. వెళ్ళొస్తాను. ఎన్ని చీరలు ఎక్కడవే? ఎక్కడైనా కన్నం వేసావా? అబ్బే, అదేం లేదు, మీ తమ్ముడు కొనిచ్చాడు.
ఆ ఇన్స్పెక్టర్ బాబుని మనవాడే కన్నా ఈ దొంగతనాలు మానేవే లూటి. నేను మానను నాయనమ్మా. ఆయన్నే ఉద్యోగం మానిపించి ట్రైనింగ్ ఇచ్చి దొంగం చేస్తా. నన్నే లూటీ చేసి బ్యాంక్ దొంగని చేస్తా. నేను అంతఃపురంలో ఇలా పడుకొని ఉంటాను. రాణా కోటగోడికి పైకొస్తాడు. నేను రాణా అంటాను, అతను రాణి అంటాడు. అప్పుడు నేను తలుపుని ఇలా దడాల తంతాను. అలా రాణా నా ఎదురుగా నుంచుంటాడు. ఇలా నేను వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటాను. రాణా, నన్ను కాదనకు రాణా, రాణా. అయ్యో, నా బట్టలు. ఎందుకంత సిగ్గు? ఒంటి మీద బట్టలున్నాయిగా. పర్వాలేదా? ఏమిటి ఇలా వచ్చారు? నీతో పని నుండి వచ్చాను. నాతో నాతో అయ్యో, ఏటా పని? ఇప్పుడు కాదు, రాత్రికి చెప్తాను. రాత్రికా? నీకు నైట్ డ్యూటీ ఏం లేదుగా. మీరు వస్తానంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. వెయ్యక్కర్లేదు, 2 కళ్ళతో ఎదురు చూడు. వస్తానే. అబ్బా, బాడీ ఎంత వేడెక్కింది. ఏంటే అర్ధరాత్రి పూట వచ్చా? ఎవరైనా నీ దగ్గరికి ఎందుకు వస్తారేమిటి? సరుకు తెచ్చాను. మొన్న గుళ్ళో దొంగతనం జరిగింది కదా, ఆ దొంగ నాయాళ్ళు నా గుడిసెలో కూడా వేశారు. అదే తెచ్చాను. బాగుందా? పిచ్చి నా కుచ్చి, ఇది ఒరిజినల్ బంగారం కాదే, గిల్టుది. అదేంటి బావా గీకి చూడు. గీకినా బరికినా ఇది గిల్టుదేనే. అసలు నగలు 2 ఏళ్ల క్రితమే. ఆగిపోయావే చెప్పు. 2 ఏళ్ల క్రితమే? ఏం లేదు, 2 ఏళ్ల క్రితమే నన్ను సినిమాల్లోకి రమ్మన్నారు. అదే చెప్తున్నాను అంతే. అదే లూటిరాని. పోలీసులతో పెట్టుకోకు, చెప్పకూడదు చోట పొడుస్తారు. ఏంటి దౌర్జన్యం? చూపచ్చిపోతే ఏం దొరుకుతో తెలుసా? ఆహా, రాణి కొలు వెలిగించు. వీడి తాత దిగొచ్చి చెప్తాడు. ఈ స్టువర్ట్పురం దొంగలు బంగారాన్ని నీకు, బంగారం లాంటి బతుకుని పోలీసులకు అమ్ముకుంటారని నాకు తెలుసు. నిప్పు లాంటి నిజాన్ని ఈ నిప్పుతో చెప్పిస్తాను. చెప్పు, 2 ఏళ్ల క్రితం ఏం జరిగింది? చూసి చూడగానే ఇది గిల్ట్ బంగారం నీకు ఎలా తెలిసింది? చెప్పు చెప్పు చెప్పు. 2 ఏళ్ల క్రితం గుళ్ళో నగలు పోయాయి. మరి ఇప్పుడున్న నగలు? డూప్లికేట్ 2 నగలు. ఎల్లకితల పడుకుని మీ లవర్ గురించి కళ్ళగట్టున్నావా? లే 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 లే. ఇదిగో, ఈ విషయం తెలుసా నీకు? అక్కడ నీ లవ్వరు ఆ భక్తురాల్ని వెంటేసుకుని గుళ్ళు బీచీలు ఆహాహా ఓహోహో లాలా తెగ తిరిగేస్తున్నాడు. ఆడితే నీకెందుకు, నన్ను చూసుకోవచ్చు కదా. చెక్కు, వాళ్ళంతా చూద్దాం పద. ఈ విషయం ఏమిటో ఇప్పుడే ఇక్కడే ఈ రాత్రికే తేల్చేస్తాను. ఏమిటి తేల్చేది? వంకాయ. కరెంటు పోయింది, ముందు కొవ్వు తెలిగించు. అక్కర్లేదు, చీకటి రహస్యం చీకట్లోనే తేల్చాలి. ఆ లూటి రాణిని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని తిరుగుతున్నావంట. అబ్బే, ఆ పిల్లే నాకు లైన్ వేస్తుంది. లైన్ వేస్తే పడిపోవడమేనా? పడిపోవడం అంటే పూర్తిగా అని చూడాలకనందా. నీకు మరీ ఇంత అనుమానం పనికిరాదు. ఎవరిది? పిల్లేమో. ఆ పిల్లి అలకందా, పిల్లే. పిల్లి కాకపోతే పిల్లి అనుకుంటున్నావా? ఆ లూటి రాణి వచ్చుంటుంది, వెళ్ళు. అలకనందా, నువ్వు ఇన్ని పురాణాలు చదివావు కదా. దేవుడికి ఒక వైఫ్, ఒక లవర్ ఉండటం సహజమే కదా. ఏమంటావు? అయితే నా అనుమానం నిజమేనన్నమాట. అందుకే మగవాళ్ళని నమ్మకూడదంటారు. పడగదిలో ఒకరితోనూ, వంటింట్లో ఒకరితోనూ సంసారం చేయగల సమర్థులు. ఇదిగో ఇదిగో అలకనందా, నువ్వు నా మీద అలగ చాలించి ఇలా కూర్చో. కూర్చుంటాలే. కూర్చో. నువ్వు కాస్త స్థిమితంగా నా మాట విను. బుర్రలో గుంజున్నవాడు ఎవడైనా సరే ఆ లూటిదాన్ని ప్రేమిస్తాడా? అంటే దానికి నీకు సంబంధం లేదంటావు? సంబంధమా? చీ 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 చీ. అసలు అమ్మాయి ఫేస్ ఎప్పుడైనా చూసావా? 5 పైసల బిళ్ళకి ముక్కు చెవులు అంటించినట్లుగా ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు. అసలు అమ్మాయిలోనే ఏదో డిఫెక్ట్ ఉంది. గోడకు తగిలించిన హ్యాంగర్లా. మామూలు హ్యాంగర్ కాదు, పుచ్చిపోయిన హ్యాంగర్లా ఉంటుంది. ఏమిటా శబ్దం? ఆ మాయిదారి పిల్ల అయి ఉంటుంది. షూ, షూ. ఏయ్, ఏయ్, అదిగో మీ చుట్టే తిరుగుతుంది. అది కూడా ఆడదై ఉంటుంది. దాన్ని ప్రేమించండి. ఎందుకంత కోపం? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ హృదయం మీద చెయ్యేసి చెప్తున్నాను. ఏమిటి? హృదయం అక్కడుంటుందా? నా చెయ్యి ఎవరి హృదయం మీద ఉందో ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మ్యావ్ మ్యావ్